Hello folks, let's throw off the old year and bring in the new year. Here we go, yeah! మా అశోక్ అన్న మేము అనుకున్నాం, మా పెద్దలు అందరు కలిసి మాకు సపోర్ట్ చేశారు. దీని నిర్ణయమే ఈ కళాతోరణం అంటే మన ఇంటి ముంగట కట్టుకున్నటువంటి పచ్చ తోరణానికి ఎంత విలువ ఉందో ఈ కళాతోరణానికి అంత విలువ ఉంటుంది. కళాతోరణం యొక్క లక్షణాలు ఏంటంటే మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులకు అవకాశం ఇవ్వడం, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ ఇంకా సాంకేతిక నిపుణులు అంటే ఈ ప్రొడ్యూసర్ కెమెరామెన్స్ ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది మా ఉద్దేశం అండి. దీనికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. అయితే అది కొంత కష్టతరమైనప్పటికీ సమిష్టిగా కృషి చేస్తున్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. మరి ఈ కార్యక్రమం అది ముందు సజావుగా సాగడానికి ఎలా చేస్తే బాగుంటుందో అనేది మరి మాకు ప్రాక్టికల్గా తెలుస్తుంది. సరే, ఏదేమైనా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలి, మనం ముందుకెళ్ళాలి. పెద్దపల్లి జిల్లా ఖ్యాతి నలుదిశలా ఇనుమడింపజేసేందుకు అందరూ ప్రయత్నిస్తారని మరి ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అకుంఠిత దీక్షతో ముందుకు సాగితే తప్పకుండా అది దిగ్విజయం సాధిస్తుందని భావిస్తూ మరి ఈ విషయంలో మరొకసారి అశోక్ను అభినందిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, అలాగే వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సహకారాలు ఉంటే తప్పకుండా మన జిల్లా ఖ్యాతి నలుదిశలా ఇనవడింపజేయగలదనే చాలా మంచి గొప్ప మాట. ఒక వ్యక్తి యొక్క ప్రొఫైల్ తెలవాలి అంటే అది చాలా ముఖ్యం. వెబ్సైట్ ముఖ్యం. వెబ్సైట్ అనేది మనం కొట్టగానే రావాలి. ఇక నా గురించి తెలియాలి, అది వస్తే ఎవరైనా ముందుకు రావడానికి వీళ్ళు చాలామంది అట్లనే ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అన్నది. అట్లాంటి వెబ్సైట్ కళాతోరణానికి తయారు చేసి గట్టిగా అయ్యారని విజయని కోరుతున్నాను. ఇప్పుడు కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక మంచి పేరును అశోక్ సార్ ప్రపోజ్ చేశారు. చాలా బాగుంది అశోక్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ. అది మనకు చాలా యాప్ట్ అయ్యేది, అంటే మనకు సరిపోయే మంచి ఒక నేమ్ అయితే సార్ సజెస్ట్ చేశారు. అండ్ ఇందాక కళాతోరణం అనే పేరు కూడా చాలా మంచి పేరు డిసైడ్ చేసి పెద్దలు మా అశోక్ గారు సార్. అంటే ఏంటంటే కళ